ఇది తెలుగు ప్రేక్షకుల మీద కూడా చేసిన వార్ లాగా మారిపోవాల్సి వచ్చిందనమాట. ఇదేం ఇంట్రడక్షన్ షాట్ రా, అసలు అలా ఎలా కుదురుతుందిరా అనేటట్టు ఎన్టీఆర్ గారి ఇంట్రడక్షన్ షాట్ ని కూడా వాళ్ళు అలా చూపిస్తారనమాట. మన అయాన్ ముఖర్జీ బాగానే తీసాను కదండి. మనకి లాస్ట్ లో ఎమోషన్ ని రుద్దుదాం కదా అని క్లైమాక్స్ లో ఏదో ఎమోషన్ ని రుద్దుతారు అన్నట్టు ప్రీ క్లైమాక్స్ ఎదుటోళ్ళు నవ్వుతున్నారు, నవ్వకూడదు, భయపడాలి. కెమెరామెన్ నవ్వుతున్నాడు, కెమెరామెన్ నవ్వుతున్నాడు. ఇక్కడ మనోడు ప్రతిసారి ఆ స్లో మోషన్ లోనే నడుస్తుంటాడు, ప్రతిసారి ఆ పక్కకి ఎందుకు చూస్తాడో నాకు అర్థం కాదు. పక్కనోడైనా హాయ్ చెప్తున్నాడా? ఈ ఎటకరాలకు లోపమే లేదు. సో ఇంతకన్నా ప్రేక్షకుల మీద మన వాళ్ళు చేసిన వారి గురించి నేను ఇంకా చెప్పదలుచుకోలేదు బాబు. ఓరి నాయనో, వీడు ఈ టైప్ లో తగిలాడేంటి? కానీ ఓవరాల్ గా సినిమా మాత్రం చాలా స్లోగా, చాలా డల్ గా, ఖచ్చితంగా బోర్ ఫీల్ అయ్యేటట్టు అనిపిస్తుంది. నువ్వు చెప్పే పాటలు బోర్ కొడుతున్నాయి మిస్, నిద్ర వస్తుంది. సినిమా నాగవంశీ గారు స్టేజ్ మీద ఏదైతే చెప్పారో, మీరే బాధ్యత తీసుకొని మీరే తీసుకుని రావాలి కలెక్షన్ అని చెప్పారో, అక్కడి నుంచి డౌన్ ఫాల్ స్టార్ట్ అయిందండి. అనవసరంగా అట్లా డైలాగ్ కొట్టడం. నోరు మూసుకొని ఉండకుండా నా కింద నేనే మంట పెట్టుకున్నాను. ఎన్టీఆర్ గారి ఫ్యాన్స్ అయితే వాళ్ళు పరిస్థితి బాగాలేకపోయినా, ఫైనాన్షియల్ గా ఎలా ఉన్నా 4-5 సార్లు సినిమా చూసి మీకు వాళ్ళ కోసం డబ్బులు ఇస్తారా? రాధా 550 స్టీల్ టీఎంటీ. అది నాకు చిరాకు అనిపించింది ఆయన ఆ మాట చెప్పడంతో. సో ఆయన అనుకున్నట్టు ఏం జరిగేటట్టు అనిపించలేదు. అన్నా నువ్వు అట్లా అనొద్దన్నా. ఓవరాల్ గా హీరోయిన్ నాకు బాగా నచ్చింది, ఆ బిగ్నీ సీన్ కూడా బాగానే నచ్చింది. 30 నిమిషాలు చాలా డల్ గా అనిపిస్తుంది. ఏంట్రా ఇంత స్లోగా నడుస్తుంది, ఎన్టీఆర్ గారు రాలేదు, ఆయన కోసం పోయాం కదా సినిమాకి. ఏదో శవయాత్రకు పోతున్నట్టు పోతున్నావేంట్రా, స్పీడ్ గా పోనీ. ఈ బండి ఇంత స్పీడ్ అన్నా. ఓవరాల్ గా సినిమా అయితే యావరేజ్ కంటే తక్కువ అనిపించింది నాకు. వీళ్ళు స్టోరీ చెప్పేటప్పుడు ఆస్కార్ చూపించారు, తీసేటప్పుడు నరకం చూపిస్తున్నారు. ఇది పోయినట్టే.